నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూత్ గారు ఉన్నారు. హలో శ్రీధర్ గారు. హలో అండి. శ్రీధర్ గారు పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి నాకైతే పెద్దగా తెలియదు. సో మీ ద్వారా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో సైలెన్స్ అనేది వాస్తవంగా నిశ్శబ్దం అనే దానికి ఉన్న పవర్ చాలా మందికి తెలియదు. అంటే శ్వేత గారు ఏం జరుగుతుందంటే ఎక్కడైనా కూడా పీపుల్ రకరకాల శబ్దాలు వినటంలో మ్యూజిక్ కావచ్చు, మాటలు కావచ్చు, మాట్లాడటం కావచ్చు, రకరకాలుగా. సో ద నాయిస్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ద పీపుల్ ఎమోషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోగా ఫీల్ అవుతుంటే ఒక మంచి ఫాస్ట్ బీట్ ఉండే సాంగ్స్ వినటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో లేకపోతే మైండ్ అంతా ఖాళీగా ఉండి వ్యాక్యూమ్గా ఉండేసి డల్గా ఉంటే కనుక ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడతారు. సో ఈ మాట్లాడటం ద్వారా లేదా మాటలు వినటం ద్వారా మనం చేస్తుంది ఏంటంటే మన ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసుకుంటున్నాం, అంతే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్చువల్లీ లోపల ఖాళీ ఉంది, మనసు లోపల. ఆ ఖాళీని పూర్తి చేసుకోవడం కోసం శబ్దం మీద డిపెండ్ అవుతున్నాం. ఆ శబ్దం పాటలు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు కావచ్చు, లేదా మనం లోపల నుంచి వేసి మనం మాట్లాడటం ద్వారా కావచ్చు. యాక్చువల్లీ యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే, వాళ్ళే కాదు జనరల్ పీపుల్ అయినా ఎవరైనా కానీ ఫాలో అవ్వచ్చు. నిశ్శబ్దానికి ఉన్నంత విలువ నిశ్శబ్దంలో హ్యూమన్ ఎమోషన్స్ అంతా కూడా న్యూట్రలైజ్ అవుతాయి. ఓకే. సో అందుకని మీరు చూడండి, ఆల్మోస్ట్ కొన్ని రకాల ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ ఉంటాయి. విపాసన అని చెప్పేసి ఇలాంటి మెడిటేషన్ పద్ధతులు ఉంటాయి. సో అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ 3 to 4 days పాటు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం మాట్లాడటానికి ఉండదు. కంప్లీట్ కామ్గా సైలెంట్గా వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్స్. అదొక కొత్త ప్రపంచం అనుకోవచ్చు కదా సార్. సో 3-4 రోజుల పాటు ఆ సైలెన్స్లో ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే, నిజంగా మనిషి ఎనర్జీ మాటల్లో ఎంత వృధా అవుతుందో అర్థమవుతుంది. సో ఆ 3-4 days పాటు కామ్గా స్లోగా సటిల్గా ఉంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ ఈ పర్టికులర్ విపాసన లాంటి వాటికి వెళ్ళిన వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చి మిగతా వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ మనసు ఒప్పదు. ఎందుకంటే అంత హై ఎనర్జీ ప్యాటర్న్ మనసంతా కామ్గా ఉండి సటిల్గా ఉండేసి స్లో డౌన్ అయ్యేసి ఎలాంటి యాంగ్జైటీ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. జనరల్గా సార్ ఇప్పుడు కొంతమందికి రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు కదా. సో మాట్లాడినప్పటికీ కూడా అంటే ప్రొఫెషన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమందికి అదే ఎనర్జీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ మీరు చెప్పిన విధంగా మాట్లాడడం అనేది ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఒక 1 day మాట్లాడకపోయినా వాళ్ళలో డెఫినెట్గా డిఫరెన్స్ అనేది ఉంటుందా? అంటే ఎనర్జీ లెవెల్స్ వైజ్గా చెప్తాను. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మాట అనేది వాస్తవంగా చాలా ఎనర్జీని ఖర్చు పెడుతుంది. ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాం అన్నదాన్ని మీరు గమనిస్తే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఎలాంటి ఎమోషన్ అంటే, ఉదాహరణకి నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి. సో నేను మీకు కాల్ చేసి శ్వేత గారు ఫలానా వాళ్ళు వేస్ట్ పర్సను, సో వాళ్ళు నాతో ఇలా బిహేవ్ చేశారు, అలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా మోసం చేశారని నేను మీతో చెబుతున్నాను అనుకోండి. సో నేను మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, కానీ నా మాటలో ఒక భావోద్వేగం ఉంది. సో ఈ ఎమోషన్ ఏం చేస్తుంది, నాలో నుంచి చాలా శక్తిని మాట రూపంలో బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో కోపము, ద్వేషము, దుఃఖము, ఒంటరితనము ఇలాగా మాటల్లో మనం మాట్లాడే మాటల్లో మోస్ట్ ఆఫ్ ద వీటిలో అసూయ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మాటల రూపంలో వేరే వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. సో ఒక ఎనర్జీ అనేది ఇంత భారీ స్థాయి ఎమోషన్ అనేది బయటకు వస్తుంటే కనుక ఆటోమేటిక్గా మనిషిలో ఎనర్జీ అనేది డిప్లీట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే కనుక మనం జస్ట్ కామ్ డౌన్ అయిపోయేసి సైలెన్స్లో మన భావోద్వేగాలు మనం గమనించుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఎమోషన్స్ అన్నీ బై డిఫాల్ట్ న్యూట్రలైజ్ అయిపోతాయి. సో అదేంటి, మనం ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా వాటిని న్యూట్రలైజ్ చేయాలని చూస్తున్నాం, కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనిషి నీరసపడిపోతున్నాడు, లేకపోతే ఎనర్జీ తగ్గిపోతుంది. అది ఎక్స్ప్రెస్ చేయకుండా తన తాను గమనించుకున్నప్పుడు కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా రేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ మనం ఒకళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు లైక్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక చెడో, మంచో జరుగుతున్నప్పుడు
ఆ మంచి గురించి మనం ఎవరికైనా ఇప్పుడు మీకు కాల్ చేసి నేను చెప్పాననుకోండి, శ్రీధర్ గారు ఇలా జరిగింది అని. అది హ్యాపీ మూమెంట్ అనుకోండి. మాట్లాడడం అంటే ఎనర్జీ తగ్గుతుందని మీరే చెప్తున్నారు. ఒకవేళ హ్యాపీ టాకింగ్ అయితే లోపల పాజిటివిటీ పెరిగి, ఎనర్జీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందంటారా? హ్యాపీనెస్ అనేది వాస్తవంగా చెప్పాలంటే హ్యాపీ సరే నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నప్పుడు కొంత బాధ తగ్గడం అనేది జరుగుతుంది. హ్మ్. హ్యాపీనెస్ అనేది కొంతవరకు బాగుంటుంది. హ్మ్. కానీ అదేమవుతుందంటే అడిక్టివ్ ప్యాటర్న్ అవుతుంది. వాస్తవంగా ఏమవుతుంది, మీకు ఈరోజు మీ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడానికి నాకు కాల్ చేసున్నారు. నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి ఓకే. హ్మ్. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు మాట్లాడటానికి, పంచుకోవడానికి అలవాటు పడతారో, హ్మ్. ఎదుట మనిషి లేకపోతే, ఆ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడన్‌గా కాల్ చేసి "ఎదురుగా నాకు ఈరోజు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ అయిందో తెలుసా?" అని చెప్పేసని ఎంతో ఉత్సాహంగా చెబుతుంటే, నేను ఏదో రొటీన్‌లో ఏదో బిజీలో ఉండేసి నేను సరిగ్గా రెస్పాండ్ కాలేదనుకోండి. హ్మ్. ఆటోమేటికల్లీ మీరు డిసప్పాయింట్ అవుతారు. ఓకే. సో ఏంటి మీ హ్యాపీనెస్ నేను లాస్ట్ టైము మీరు నాతో పంచుకున్నప్పుడు చూపించినంత కన్సర్న్ గానీ, లేకపోతే గనక హ్యాపీ నేను ఎంజాయ్ చేయలేను సెకండ్ టైమ్. హ్మ్. సో మీరేమనుకున్నారంటే లాస్ట్ టైమ్ శ్రద్ధ గారు రిసీవ్ చేసుకున్నంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. పంచుకుంటే నాకు ఇంకాస్త హ్యాపీ పెరుగుతుంది అన్నట్లు మీరు కాల్ చేస్తున్నారు. హ్మ్. కానీ ఆ మూమెంట్‌కి నేను ఏదో బిజీలో ఉండటం వలన రెస్పాండ్ కాల. సో డిపెండెన్సీ పెరిగినప్పుడు పంచుకోవటం ద్వారా ఆటోమేటిక్‌గా డిసప్పాయింట్‌మెంట్ మిగులుతుంది. ఓకే. సో అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్ అయినా కానీ, బ్యాడ్ మూమెంట్స్ అయినా కానీ, సారో మూమెంట్స్ అయినా కానీ సైలెన్స్‌లో డిజాల్వ్ చేసుకోవడం బెటర్ థింగ్. అప్పుడు ఏంటంటే మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. హ్మ్. కంప్లీట్ మనిషి చాలా ఎమోషనల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే సైలెన్స్‌ని మించింది లేదు. హ్మ్. సో వీలైనంత వరకు ప్రశాంతంగా, కామ్‌గా ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ నేను కొంత గ్యాప్ ఇస్తే, ఆ గ్యాప్‌లో ఉన్నంత పవరు మాటల్లో ఉండదు. సో చాలామంది నేను చూస్తూ ఉంటాను శ్వేత గారు ఆర్జేస్ కావచ్చు, చాలామంది యాంకరింగ్ బయట స్టేజెస్ మీద చేసేటప్పుడు కానీ ఫర్ ద ప్రొఫెషనల్ దీంట్లో టకటక మాట్లాడటం అనేది గొప్పలా మనం ఫీల్ అవుతూ ఉంటాం. హ్మ్. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారు అనే పేరు కోసం హ్మ్. ఫ్లూయెంట్‌గా టక అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. సో అనర్గళంగా మాట్లాడటం అనేది గొప్పలాగా భావించబడుతుంది కానీ దాంట్లో మీనింగ్ ఉండదు. మీరు చూడండి అదే కామ్‌గా, స్లోగా, సటిల్‌గా మాట్లాడితే హ్మ్. ఆటోమేటిక్‌గా ఏ పదం కావాలో ఆ పదం యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ వస్తుంది. సో వాక్యం అంతా కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే నేను మాట్లాడేది మీ మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. సో ఫాస్ట్‌గా నేను మాట్లాడాననుకోండి, ఏదో విన్నాను అనిపిస్తుంది కానీ మీకు ఏం విన్నారో కూడా అర్థం కాదు. హ్మ్. అదే స్లోగా మాట్లాడాననుకోండి, ఏ మనిషి అయినా వినే వ్యక్తికి మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు ఫస్ట్ బ్రెయిన్‌కి రీచ్ అయిన తర్వాత ఆడిటరీ నెర్వ్ ద్వారా అక్కడ ప్రాసెస్ చేయబడి, స్టోర్ చేయబడేసి ఓకే. ఏం మాట్లాడారో అర్థం చేసుకొని కన్సాలిడేట్ చేయబడటానికి అట్‌లీస్ట్ 10-20 సెకండ్స్ టైం పడుతుంది. హ్మ్. ఈ టైం ఇవ్వకుండా నేను టకటక మాట్లాడాను అనుకోండి. అంటే నిశ్శబ్దం అనేది లేకుండా శబ్దం చేసుకుంటా టకటక అనర్గళంగా మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి. ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తికి వింటాడు. హ్మ్. బస్ శ్రీధర్ గారు ఎంత ఫాస్ట్‌గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందని చెప్పేసి అనుకుంటారు. హ్మ్. కానీ నేను ఏం మాట్లాడానో 5 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఓహ్! ఏదో ఫ్లోలో మాట్లాడుతున్నారు, మాట్లాడేశారు అంతే. అనుకుంటారు గానీ, అసలు మీరు ఏం మాట్లాడారన్నది అర్థం చేసుకోవడానికి ఎందుకంటే మాత్రం అవ్వదు. రిజిస్టర్ కావటానికి కావాల్సిన సైలెన్స్ అనేది, గ్యాప్ అనేది నేను ఇవ్వట్ల. ఓకే. సో ఇవాళ ఫాస్ట్ సొసైటీలో ఉన్నదే ఆల్మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటి సొసైటీలో ఉన్న అతి పెద్ద ఫ్లా ఏంటంటే హ్మ్. ఏదో చూస్తున్నాం రీల్. ఆ రీల్‌లో సైలెన్స్ ఉండదు. హ్మ్. 1 మినిట్ లోపల టకటక అయిపోవాలి. సో టకటక మాట్లాడేసేయాలి. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు వింటారు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఏం చూసారని ఒక 2 నిమిషాల తర్వాత అడిగితే గనక ఏమి తెలీదు. సో హ్మ్. సైలెన్స్ అనేది లేకపోతే శబ్దం అనేది మీనింగ్‌లెస్. సూపర్. సో వీలైనంత వరకు సైలెంట్‌గా స్పెండ్ చేయటము, వినటము, అట్ ద సేమ్ టైమ్ మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం సైలెంట్‌గా ఉండటము ఇలాంటివి చేస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. అప్పుడెప్పుడో విన్నాను సార్. సైలెన్స్ మేక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. యాహ్! కానీ సైలెంట్‌గా పవర్ ఆఫ్ సైలెన్స్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం వింటే లాజికల్‌గా థింక్ చేస్తే నిజంగానే రిజిస్టర్ అవ్వడానికి మేబీ మనం ఏదైనా కానీ మాటని స్పష్టంగా చెప్పాలి. సైలెంట్‌గా చెప్తేనే
ఎదుటి మనిషికి మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం చేసుకోవడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అని Exactly. చెప్పేసి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. వెల్కమ్ అండి.